ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఇదే క్రమంలోనే కోరట్ల విజయ్ గౌడ్కి మద్దతు తెలుపుతూ యూటీఎఫ్ నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కూడా ఈరోజు విజయనగరం చేరుకోవడం పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి అయితే ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈరోజు చూసుకుంటే కోరట్ల విజయ్ గౌడ్ గారికి మీ మద్దతు తెలపడానికి కారణాలు ఏమిటి? ప్రధానంగా మేము ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పక్షాన శాసన మండలిలో ప్రత్యేకమైన వేదికగా స్వతంత్ర ఎమ్మెల్సీల వేదికగా పనిచేస్తున్నాం. రాజకీయాలకు దూరంగా ఏ పార్టీ అధికారంలో ఉంది అనే దానికి నిమిత్తం లేకుండా ఉపాధ్యాయుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, కార్మికుల పక్షాన, పేద ప్రజల పక్షాన ఎవరి గొంతు అయితే బయట వినపడదో వాళ్ళ గొంతు చట్టసభలో వినిపించేటటువంటి వాళ్ళంగా నిష్పక్షపాతంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించే ఒక స్వతంత్ర గ్రూపుగా మేము వ్యవహరిస్తూ ఉన్నాం. విజయ్ గౌరి గారు ఈ లక్షణాలకి అన్ని విధాలా సరిపోతారు అనేటటువంటి ఉద్దేశంతో ఆమెను క్యాండిడేట్గా పెట్టడం అనేది జరిగింది. ఈ ఎన్నికల్లో ఏ పరిస్థితుల్లోనూ మేము ₹1 కూడా అభ్యర్థి జేబుల నుంచి ఖర్చు పెట్టాం. ప్రజలే ఆ ఖర్చును భరించాలా, పరిమితంగానైనా సరే వాళ్ళ ఖర్చుతోనే మేము ఎన్నికలను జరుపుతాం. అలాగే వాళ్ళ జీతనాతాలు కూడా పూర్తిగా వాళ్ళు వినియోగించుకునేదానికి లేదు. ఈ సంఘాల అవసరాలకి, సామాజిక అవసరాలకి వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో హైదరాబాదులో ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలందరికీ జూబిలీ హిల్స్లో ప్లాట్లు ఇచ్చారు. మొత్తం అందరూ తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రం కోట్ల విలువైన ఆ భూమిని తీసుకోవడానికి నిరాకరించారు. మేము ఆ విలువలను పాటించాం. ఉపాధ్యాయుల ద్వారా లేదా పట్టభద్రుల లాంటి వాళ్ళ ద్వారా ఎన్నికయ్యేటటువంటి వాళ్ళు మిగతా రాజకీయ నాయకుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా కొన్ని ప్రత్యామ్నాయ విలువల్ని సమాజానికి కూడా చూపించాల్సి ఉంటుంది. ఆ రకమైన విలువల కోసం విజయ్ గౌరి గారు గత 40 ఏళ్ళుగా నిలబడి ఉన్నారు. కాబట్టి ఎన్నికల కోసం కాదు, ఆమె అనేక ఉద్యమాల్లో పోటీ పడి పనిచేస్తూనే ఉన్నారు. బడి కోసం ఒక మంచి టీచరు. అసలు ఎక్కడికైనా ఊరంతా ఆ బడిలో ఆవిడ ఉన్నప్పుడు చేరిపోతారు. పిల్లల పట్ల ఆకాంక్ష ఆవిడకి ఉంది. అలాగే అనేక ఉద్యమాలతో ఎప్పుడూ మమేకమై ఉంటారు. అందువల్ల విజయ్ గౌరి గారిని మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి మేము పెట్టాం. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం. ఏ రకమైన సంస్కరణలు వచ్చినా దాని ప్రభావం, నష్టం ఎక్కువ ఉత్తరాంధ్ర మీద పడతా ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడి నుంచి మరింత బలమైన గొంతు వినిపించాలి. ఏదో పరిపాలించే పార్టీలకు దగ్గరైపోయి ఆషామాషిగా ఉండడం అనేటటువంటిది కాదు, నిలబడాలి. ఏ రకమైన ఒత్తిళ్ళు వచ్చినా కూడా నిలబడాలి. తనకంటూ సొంత ప్రయోజనాలు లేకుండా ప్రజల పక్షాన నిలబడాలి. విజయ్ గౌరి గారు సమర్థవంతంగా ఆ పాత్ర ఉత్తరాంధ్ర కొరకు చేస్తారని, ఒక మహిళగా మరీ శక్తివంతంగా చేస్తారని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఆమె చరిత్ర అలాంటిది కాబట్టి ఆ కోణంలో విజయ్ గౌరి గారిని పోటీ పెట్టడం జరిగింది. అంటే మీరు చెప్పినట్లయితే అంత బాగానే ఉంది. ఇటువంటి ₹1 ఖర్చు పెట్టకుండా అంతా ప్రజా శ్రేయస్సు కొరకు టీచర్స్ అభ్యున్నతికి అయితే మొత్తం మేమైతే కష్టపడుతున్నాం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే క్రమంలోనే ఇటువంటి నాయకుల్ని ప్రజలు ఉన్న టీచర్లు హర్షిస్తారా? నేను చెబుతున్నాను కదా, ఈ 18 ఏళ్లలో మేము 14 మందిని గెలిచాం. ఈ 14 మందిని కూడా నేను 3 సార్లు గెలిచాను. 2 సార్లు 3 సార్లు గెలిచినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం ఇదే పాటించాం. నిజమే, బయట రాజకీయాలు మీరు చెప్పినటువంటి విధంగా లేవు, నేను చెప్పిన విధంగా కూడా లేవు. కానీ ఉపాధ్యాయులు, పట్టభద్రులు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళకంటే అంతో ఎంతో భిన్నమైన వాళ్ళు. వాళ్ళకి ఆ రకమైనటువంటి అంచనా ఉంది. అందువల్ల ఇప్పుడు మేమంతా గెలిచాం. అలాగే గెలుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మేము పోయి ధైర్యంగా చెప్తున్నాం, మేము ₹1 ఇవ్వం, ₹1 ఖర్చు పెట్టాం, మీరు మాకు ఓటు వేయండి. ఆ ఓటు వేయడమే కాదు, మాకు అయ్యే ఖర్చు ఏదన్నా ₹1 ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇది ఒక గొప్ప ఆల్టర్నేటివ్. ఇది ఒక పోరాటం. ఇందులో గెలుస్తామని మేము అభిప్రాయపడుతున్నాం. గెలవకపోయినా మా విలువలు గెలుస్తాయి. అది కూడా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇంతటి పోరాటం చేస్తున్నాను అంటున్నారు. గతంలో మీరు 3 సార్లు కూడా ఎమ్మెల్సీకి గెలిచామని చెప్తున్నారు. మీ ఐఏఎంలో ఏదైనా సరే టీచర్లకు ఉపయోగపడేటువంటి పని ఒకటైనా చేసుకుని వచ్చారా? అసలు మొదటి విషయం ఉపాధ్యాయుల పక్షాన నికరంగా నిలబడ్డాం, జారిపోకుండా.
తీవ్రమైన నిర్బంధం ఉపాధ్యాయులు ఎదుర్కొన్నారు గత 5 ఏళ్లలో. ప్రతి సందర్భంలో వాళ్ళతో ఉన్నాము, అరెస్ట్ అయ్యాము, శాసన మండలి లోపల గొడవ చేశాము, బయట గొడవ చేశాము, ఒక గొప్ప పాత్ర పోషించాం. నిజంగా మాకు అండగా ఎవరు ఉన్నారు నికరంగానంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీలైనా నిలిపించాం. సిపిఎస్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ మరొకటి కానీ అనేక కమిటీలు ఉన్నప్పుడు ఆ కమిటీల్లో ప్రధాన పాత్ర పోషించాం. ఈరోజు గురుకులాలకి, లేకపోతే మోడల్ హై స్కూల్స్కి, కస్తూర్బా పాఠశాలలకి ఇలాంటి వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్లోని ప్రతి కమిటీలు కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉన్నమాట వాస్తవము. అట్లాగే కాంట్రాక్టు రెగ్యులరైజేషను కావడం కోసరంగా, వాళ్ళు లెక్చరర్ల కోసరంగా మేము అవిశ్రాంతంగా పోరాడాము. అణువున వాళ్ళ పక్షాన నిలబడ్డాము. వాళ్ళని ఒక పై స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడ్డాము. గత 10-12 ఏళ్లలో విద్యారంగంలో వచ్చినటువంటి ఏ మంచి మార్పు అయినా సరే మా ప్రమేయం లేకుండా రాలేదని మేము గట్టిగా నిలబడుతున్నాం. అంతేకాదు, ఎవరైనా విద్యారంగాన్ని గురించి మాట్లాడాలనంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో మాట్లాడాలా. వాళ్ళైతే నిజంగా పిల్లల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతారని కూడా అనిపించుకోగలిగినాం. అదే పెద్ద విషయమని నేను అభిప్రాయపడుతున్నా. ఈ ప్రత్యామ్నాయం ఎక్కడ మిగతా చోట్ల కనపడడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, ఏదైతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ పీడీఎఫ్ ఎమ్మెల్సీ తరఫున ఉన్నటువంటి ఏ అభ్యర్థి అయినా సరే పూర్తిగా అక్కడ ఉంచినటువంటి అక్కడ జీతభత్యాలు కానీ, అలాగే ప్రతి ఒక్క ఖర్చు కూడా ప్రజల నుంచి అయితే మాత్రం సేకరించేది మాత్రం ఇక్కడ ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి గొప్ప పరిణామం కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు నుంచి అయితే ఈ గత 10-15 సంవత్సరాల నుంచి చూసుకుంటే మాత్రం ప్రతి పక్షం కూడా, ప్రతి క్షణం కూడా ప్రజల పక్షాన, ప్రతి క్షణం టీచర్స్ పక్షాన ప్రతి పోరాటం కూడా చేస్తూనే ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క కమిటీల్లో కూడా మా యొక్క సభ్యత్వం లేకుండా ఏ కమిటీ కూడా లేదు. ప్రతి ఒక్క తీర్మానంతో కూడా మా యొక్క తీర్మానాలు ఉన్నాయని కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని పట్ల ప్రధానంగా మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా మేలు జరుగుతుందని అయితే మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.